ఏదైతే టీమ్ హెడ్స్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి చివరికి వాళ్ళనే మతం మారమని ఒత్తిడి తెచ్చినటువంటి ఉదంతానికి సంబంధించిన వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగు చూసినాయి. సునైనా హోలీ అనేటటువంటి అమ్మాయి 10 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని బయటపెట్టిందంట. టీసీఎస్ వాళ్ళు యాక్షన్ తీసుకోండి, అదీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఇట్లాగా విషం చిమ్ముతున్నారు హిందుత్వం మీదన, ట్విట్టర్లో ఫాల్స్ ఎలిగేషన్స్ బీజేపీ మీద చేస్తున్నారు, భారత ప్రభుత్వం మీద చేస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోండి అంటూ అప్పట్లో పెట్టుకొచ్చినటువంటిది. ఆ ట్వీట్ని ఏది అతను చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా హైలైట్ చేస్తా అమ్మాయి చెప్పుకొచ్చింది. అప్పట్లోనే ట్వీట్ చేసింది. అయితే అక్కడ ప్రభుత్వం ఇది అప్పుడున్న టీసీఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చకి తావిస్తోంది. సొంత ఉద్యోగులు చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోలేదన్నది.